మీరు స్త్రీగా చెప్పండి భగవంతుడిది దయ, పురుషుడిగా చెప్పండి దయ, గురువులది చెప్పండి దయ. గురువులందరూ మనకి నేర్పినది ఏది అంటే మొట్టమొదటి పాఠం వాళ్ళు చెప్పింది దయ నేర్చుకో. ప్రార్థన భగవంతుణ్ణి ఉద్దేశించి అసలు ఏం చెయ్యాలి అని మనకి తెలియదేమోనని మనందరం కూడా ప్రతిరోజు భగవంతుణ్ణి ఉద్దేశించి చదవడానికి శంకరాచార్యుల వారు ఒక ప్రార్థన గీతాన్ని రచించి ఇచ్చారు, శ్లోక సమాహారం. దాన్ని షట్పది అని పిలుస్తారు. చూడండి, ఒక వ్యక్తి నిరుపేద, దున్నుకోవడానికి పొలం కూడా లేదు. కలెక్టర్ గారికి అర్జీ పెట్టుకుంటే ఆయన 10 ఎకరాల పొలం ఇస్తారు, కానీ ఆయనకి తన కష్టం వ్రాసుకోవడం కూడా రాదు. ఎవరో చదువుకున్న వారి దగ్గరికి వెళ్ళి ఆయనతో వ్రాయించుకుంటాడు. అడుగున తను వేలిముద్ర వేస్తాడు సంతకం రాక. ఆయన పేదరికాన్ని అంత బాగా వర్ణించి వ్రాసినటువంటి వ్యక్తికి ఇస్తారా 10 ఎకరాల పొలం? నిశానీ వేసి అసలు వ్రాయడం రానివాడికి ఇస్తారా? వ్రాయడం రాక నిశానీ వేలిముద్ర వేసిన వాడు ఎవరో ఆయనకి ఇస్తారు పొలం. అట్లా మనం ఏమీ చెప్పలేం. భగవంతుణ్ణి ఉద్దేశించి మనకి ఏం కావాలో అడగడం కూడా మనకి రాదని శంకరాచార్యుల వారే మన పనుపున ప్రార్థన చేసి ఇది మీరు రోజు చెయ్యండి అని చెప్పారు. అదే షట్పది స్తోత్రం. అందులో ప్రారంభం చేస్తూనే అవినయమపనయ విష్ణో దమయ మనః శమయ విషయ మృగతృష్ణాం భూతదయాం విస్తారయ తారయ సంసార సాగరత అంటారు. స్వామి, నాకు అహంకారం తీసేయి. ఏ ప్రయత్నం అక్కర్లేకుండా, ఏ గురువు గారి దగ్గరికి వెళ్ళి పాఠం నేర్చుకోవలసిన అవసరం లేకుండా చాలా బాగా తేలిగ్గా వచ్చేసేది ఏదంటే అహంకారం. అటువంటి అహంకారం తీసేసి దాని స్థానంలో నాకు వినయాన్ని కటాక్షించు. అవినయమపనయ విష్ణో శమయ మనః దమయ మనః శమయ విషయ మృగతృష్ణాం భూతదయాం విస్తారయతారయ. నాకు విస్తారమైనటువంటి భూతదయను కటాక్షించు. సమస్త భూతముల పట్ల నాకు ప్రేమ భావన ఉండాలి. ఆ దయ నేను పొందేటట్టుగా నన్ను అనుగ్రహించు. భూతదయాం విస్తారయ తారయ సంసార సాగరత అంటారు. అట్లాగే మీరు పరిశీలిస్తే భాగవతం 10వ స్కంధంలో ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి కనపడతాడు. ఆయన ఒక మెరుపు. ఆయన చాలా కొద్దిసేపే కనపడతాడు భాగవతంలో. ఆయన మాలాకారుడు, పూల దండలు కడతాడు. కృష్ణ పరమాత్మ మధురానగరానికి వెళ్ళినప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి నాకు పూలదండ ఇస్తావా, మెళ్ళో వేసుకుంటానని అడిగాడు. ఇంతకన్నా నాకు భాగ్యం ఏముంది, ఇన్నాళ్ళ నుంచి కంసుడికి పూలదండలు కడుగుతున్నాను, ఇవాళ మీరు నా దగ్గరికి వచ్చారు స్వామి, తప్పకుండా వేసుకోండి మంచి పుష్పమాల తీసి కృష్ణ పరమాత్మ మెళ్ళో వేశాడు. కృష్ణుడు అన్నాడు, నీకేం కావాలని అడిగాడు. ఆయన కేవలం ఒక మాలాకారుడు, పుష్పములు దండకట్టే వ్యక్తి, అంటే మహదైశ్వర్య సంపన్నుడేం కాడు. ఆయన అడిగినది ఏమిటంటే నీపాద కమల సేవయు నీపాదార్చకులతోడి నెయ్యము నితాంత అపార భూతదయయు తాపసమందారా నాకు దయసేయగదే అని అడిగాడు. ఇప్పటికే చాలామంది పెద్దలు పూజ అయిపోయిన తర్వాత తీర్థం తీసుకునేటప్పుడు ఈ పద్యం చెప్పి తీర్థం తీసుకుంటారు. నీ పాద కమల సేవయు, నేను బ్రతికున్న నాళ్ళు హే భగవన్ నీ పాదకమల సేవ చెయ్యాలి. నీ పాదార్చుకులతోడి నెయ్యమును, నీ యందు భక్తి కలిగిన వాళ్లతో నాకు స్నేహం ఉండాలి. నితాంత అపార భూతదయయు, నాకు సమస్త భూతముల పట్ల దయ ఉండాలి. అన్ని భూతములను నేను ప్రేమించగలగాలి. ఎందుకని అంటే ఈ సృష్టిలో ఒక విచిత్రం ఉంది. ఆహారం కోసం తప్ప ఏ ఇతర ప్రయోజనం కోసమూ కూడా సర్వసాధారణంగా ఒక ప్రాణి ఇంకొక ప్రాణిని వాడుకోదు. ఓ పెద్ద పులి ఉందనుకోండి, ఓ కుందేటిని చంపితే ఆ కుందేలు మాంసం తినడానికి చంపుతుంది. సింహం ఏనుగుని చంపిందనుకోండి, ఏనుగు మాంసం తినడానికి చంపుతుంది. కానీ మనిషి అట్లా కాదు. ఈ సృష్టిలో ఎన్ని ప్రాణులు ఉన్నాయో అన్ని ప్రాణులలో ఉన్నటువంటి గొప్ప గొప్ప శక్తులను తన ప్రయోజనం కోసం వాడుకుంటాడు. తాను కొండెక్కాలి, కొండెక్కడం అంత తేలిక విషయం కాదు. గుర్రానికి డెక్కలు చీలి ఉండవు కాబట్టి గుర్రం మీద తాను కూర్చుని కొండెక్కుతాడు. గాడిద బరువు మోస్తుంది,
దానికి ఒక బలహీనత ఉంటుంది అంటారు, మరి నాకు తెలియదు. బరువు వేసేసిన తర్వాత దాని ముందు ఒక పాత బట్ట ఒకటి చూపించి దులిపి మీద వేస్తే ఆ బట్ట ఒకటే ఉందనుకుని బరువు మోస్తుందట. ఎలా మోసినా బరువు మాత్రం మోస్తుంది పాపం. అది గాడిదని ఉపయోగించుకొని బరువులు మోయిస్తాడు. ఒక ఆవు పాలు పిండి తీసుకెళ్ళి అభిషేకం చేసి ఉత్తమ లోకాలు పొందడానికి కావలసిన పుణ్యాన్ని సముపార్జించుకుంటాడు. కదలలేక ఎండలో ఉండిపోయిన మారేడు చెట్టు దళాలు తీసి శివార్చన చేసి ఆ పుణ్యంతో తాను ఈప్సితములను నెరవేర్చుకుంటాడు. గరికని కోసి తెచ్చి విఘ్నేశ్వరుడికి సమర్పించి విఘ్నేశ్వరుడి యొక్క అనుగ్రహములతో విఘ్నములను పోగొట్టుకుంటాడు. ఒక చేప నీటిలో ఎలా విడుతోందో చూసి దాన్ని అనుకరించి ఈత కొడతాడు. ఒక పక్షి ఆకాశంలో ఎలా ఎగరగలుగుతోందో చూసి విమానాన్ని సృష్టించాడు. నెమలి ఎలా నాట్యం చేస్తోందో చూసి దాన్ని బట్టి నృత్యం నేర్చుకున్నాడు. కోకిల పంచమస్వరాన్ని చూసి దాన్ని బట్టి సంగీత విద్యను ఏర్పాటు చేసుకున్నాడు. కుక్కకి విశ్వాసం ఉంటుంది, ఒక్క కబళం పడేస్తే అది యజమాని కోసం చచ్చిపోవడానికి కూడా సిద్ధపడుతుంది. దానికి ఆ లక్షణం ఉందని తెలిసి దానికి గుప్పెడు మెతుకులు పెట్టి రాత్రివేళ తాను పడుకుని కుక్కతో ఇంటిని కాపలా కాయించుకుంటాడు. అన్ని ప్రాణులను తన కొరకు వాడుకోగలిగిన వాడు మనుష్యుడొక్కడే. అయినప్పుడు అన్ని ప్రాణులను కాపాడవలసిన లక్షణం కూడా మనుష్యులకు ఉండాలి. దానికి అన్ని ప్రాణుల పట్ల